గిల్లుదైతే మామూలు ఇన్నింగ్స్ కాదు, అసలు లైఫ్లో మర్చిపోలేనటువంటి ఇన్నింగ్స్ అని నేనైతే అనుకుంటున్నాను. సో సెకండ్ టెస్ట్లో అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో 200 డబుల్ సెంచరీ, అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా సెంచరీ చేసి రెండో బ్యాట్స్మెన్గా భారత్ తరపున రెండో బ్యాట్స్మెన్గా నిలబడ్డటువంటి వ్యక్తి గిల్లు. మామూలుగా ఆడలేడు. సో పంత్ అయితే ధనాధన్ వచ్చిండు, అయితే కొట్టి పడేసిండు. ఆయన కూడా హాఫ్ సెంచరీ చేసిండు. సో ప్రస్తుతానికైతే క్రీజ్లో జడేజా అదేవిధంగా గిల్లు ఉన్నారు. సో ప్రస్తుతానికి టార్గెట్ అంటే లీడు 480 పైచిలకు ఉంది. సో ఎంతవరకు టార్గెట్ చేస్తారు అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మామూలు బ్యాట్స్మెన్లు కాదు, వాళ్ళు కూడా చాలా ఫాస్ట్. ఇంతకుముందు మనం చూసినాం ఫస్ట్ ఇన్నింగ్స్లో 80 బాల్లోనే సెంచరీ చేసిండు స్మిత్. సో అలాంటి బ్యాట్స్మెన్లు వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎంత టార్గెట్ ఇస్తే బాగుంటుంది మీరు కమెంట్ చేయండి. సో మామూలుగా ఆడలేదు గిల్లుది అయితే చెప్పవద్దు. ఇక కరుణ్ నాయర్ అయితే పదే ఫెయిల్ అవుతున్నాడు. ఇక నెక్స్ట్లో ఆయనకు తీసుకుంటారో లేదో చూడాలి. కానీ గిల్లుది అయితే ఇక ఓల్డ్ రికార్డ్, చాలా రికార్డులు అయితే ఇందులో చేసినట్టు మనం చూసినాం. ఇక చూడాలి టార్గెట్ ఎంత ఇస్తారు అనేది.